నల్గొండ జిల్లాలో మాజీ మంత్రిని ప్రస్తుత మంత్రులు టార్గెట్ చేస్తున్నారా? అక్కడ మున్సిపాలిటీలు అన్నింటినీ హస్తగస్తం చేసుకోవడానికి స్కెచ్ వేస్తున్నారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అటు మాజీ మంత్రికి ఇటు విపక్ష బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన టార్గెట్ చేస్తున్న అమాత్యులు ఎవరు? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్పుతున్నారు. తద్వారా లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ ఇదే ఊపులో పార్లమెంటు ఎన్నికలను స్వీప్ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ ఒక్క స్థానం తప్ప మిగిలిన అన్ని స్థానాలను హస్తం పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 2 పార్లమెంటు స్థానాలను తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉంది. ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుని బీఆర్ఎస్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాలో జగదీష్ రెడ్డి తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు సందర్భంగా పలుమార్లు కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కడంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. ఆయనకు ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జత కలిశారు. జగదీష్ రెడ్డి టార్గెట్ గా ఈ ఇరువురు మంత్రులు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలు అన్నింటినీ హస్తగతం చేసుకోవడానికి మంత్రులు స్కెచ్ వేస్తున్నారు. ఇందుకు అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఒక్కొక్కటిగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ వాటిని కైవసం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతోనే కాంగ్రెస్ ఒక్కొక్క మున్సిపాలిటీని దక్కించుకుంటుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయిందో లేదో తొలుత నల్గొండ మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 48 మంది కౌన్సిలర్లలో 41 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. తర్వాత నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. తాజాగా సూర్యాపేట, కోదాడతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. వరుసగా అవిశ్వాస తీర్మానాలతో కౌన్సిలర్లను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకుంటోంది. ఈ వ్యవహారాలన్నింటి వెనక మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి జిల్లా రాజకీయాలను శాసించారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడుగడుగునా చెక్ పెడుతూ పావులు కదిపారు. ఇప్పుడు సీన్ మారడంతో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చెయ్యి అవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పెద్ద స్కెచ్ తోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.